గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. సదాశివసమారంభా వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ అండి. 18వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్ సదా. ఇందులో అహం వృత్తి గురించి ఇంకా కంటిన్యూ అవుతుందండి. మనోజనితమైన ఈ అహం వృత్తి దేహేంద్రియ మనోబుద్ధుల స్థాయిలలో కదులుచున్నను, తదనుగుణ్యమైన అనుభవములను సేకరించుకొనుచున్నను. ఆత్మ సకలమునకు విలక్షణమై సర్వమును ప్రకాశింపచేయుచు సమస్తమును వీక్షించుచున్నది. అహం వృత్తిని ప్రకాశింపచేసేది ఏదో అదే ఆత్మ. వీక్షించున్నది ఆత్మ అయినందున వీక్షించు తాను వీక్షించబడు దేహేంద్రియ మనోబుద్ధుల వృత్తులకు విలక్షణమై సాక్షి అయి ఉన్నది. దృశ్యం ఇదంతానేమో దృశ్యం. ఆత్మ ద్రష్ట. ఆత్మవారే ద్రష్టవ్యం, శ్రోతవ్యం, మంతవ్యం అని ఆత్మ గురించి చెప్తాం అన్నమాట. ఏది చూసినా చూచేవాడు ఆత్మ, ఏది విన్నా వినేవాడు ఆత్మ, ఏది తిన్నా గుర్తిస్తున్నవాడు ఆత్మ. కాబట్టి గుర్తించగలిగే ఎరుక ఆత్మ, గుర్తించగలిగే జ్ఞానం ఆత్మ. ఇలా చూడాలన్నమాట. నీకు ఎక్కడెక్కడైతే జ్ఞానం లభిస్తుందని అనుకుంటున్నావో ఆ జ్ఞానం అంతా స్వరూప జ్ఞాన విశేషమే కానీ అన్యం కాదు. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతం చేత ఏ దృశ్యములైతే తెలియబడుతున్నావో దానికి ద్రష్ట. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతములనే దృశ్యములుగా చూస్తున్నటువంటి ద్రష్ట. ఈ రెండు స్థాయి భేదాలను గుర్తెరగాలి. మొట్టమొదట్లో ఏంటి? బాహ్య జగత్తుకి సాక్షి, బాహ్య విషయాలకు సాక్షి. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి ధర్మాలచే తెలియబడుతున్న జగత్తుకు సాక్షి. ఇది మొదటి మెట్టు. రెండో మెట్టు నీ ఆంతరిక జగత్తు కూడా ఉంది. నీ ఆంతరిక జగత్ ఎక్కడ ఏర్పడుతుంది? దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతాల లోపల ఏర్పడుతుంది.
దానికి సాక్షి ద్రష్ట. ఈ రెండు జగత్తులు, ఈ రెండు రకాలైన దృశ్యాలకు ద్రష్ట. ఇలా విలక్షణంగా ఉండాలి. ఇలా ఎవరైతే బాహ్య అభ్యంతర భేదం లేకుండా జగత్ సాక్షిగా, పంచకోశ సాక్షిగా, శరీరత్రయ సాక్షిగా, దేహత్రయ సాక్షిగా, అవస్థాత్రయ సాక్షిగా, సాక్షి అనేటటువంటిది సర్వసాక్షిగా. సర్వము అంటే ఆత్మ కంటే భిన్నముగా సర్వం ఉన్నదని కాదు, బ్రహ్మము కంటే భిన్నముగా సర్వం ఉన్నదని కాదు. అది అభిన్నమే అయి ఉన్నప్పటికీ భిన్నముగా భ్రాంతి చేత తోచబడుతున్నది. పిల్లవాడి కంటే తల్లి వేరుగా ఉన్నదా లేదా? పిల్లవాడిని గర్భవాసంలో ఆధారంగా ఉన్నప్పుడు ఉన్నది. పిల్లవాడితో కలిసే ఉన్నదా లేదా? కలిసే కూడా ఉన్నది. ఏకకాలంలో పిల్లవాడితో కలిసి విలక్షణంగా ఉంది. అలాగే ద్రష్టలో దృశ్యాలన్నీ అలా కలిసి విలక్షణంగా ఉన్నాయి. ఆధారమైనటువంటి మాతృదేవత పిల్లవాడికి ఎలా ఆధారంగా ఉందో, గర్భస్థ శిశువుకు ఆధారంగా ఎలా ఉందో, అలా ఆత్మ సకల సృష్టికి ఆధారంగా ఉంది. ఆత్మ యొక్క గర్భంలోనే సకల సృష్టి ఉంది. ఆత్మ సర్వాధారంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, సర్వసాక్షిగా ఉంది, సర్వగతంగా ఉంది, సర్వాధారిగా ఉంది. అందువలన ఈ ద్రష్టని చాలా జాగ్రత్తగా నిలుపుకోవాలి. దృశ్య స్థితి యందు మునిగిపోకూడదు. చదవండి. ఈ విషయమునే ఆచార్యుల వారు రాజును ఉదహరించుచు తెలియజేయుచున్నారు. ఎంతో మంది రాజు దగ్గర అనేక పనులు చేస్తూ ఉన్నప్పటికీ, అనేక పనులను పర్యవేక్షిస్తున్నప్పటికీ, అనేక పనులను సమీక్షిస్తున్నప్పటికీ, అనేక పనుల యందు తన యొక్క స్వ అధికారాన్ని, స్వనిష్టని, స్వ ప్రాతినిధ్యాన్ని ఎలా రాజు వలె నిలుపుకుంటున్నాడో, ఏకకాలంలో పరిపాలన చేస్తున్నది రాజుగానే తెలియబడుతున్నదో, ఎంతమంది పనిచేసినా రాజు పేరు మీదటనే పనిచేస్తున్నారు. అలాగే ఆత్మ అన్న ఒక్క పేరు మీదనే సమస్తము ఉన్నది, మిగిలినదంతా భ్రాంతి. ఆత్మ ఒక్కటే సత్యము. రాజు రాజ్యమును పాలించుచుండును, రాజ్య పాలనా భారమంతయు తన మీదనే ఆధారపడి ఉండును. రాజ్యములో జరుగు సకల రాచకార్యములకు తానే కారణమై ఉండును. అంతే కదా మరి. కారణాద్భిన్న జగత్, కార్యముగా ఉన్నటువంటి జగత్తు కారణములో అంతర్భూతమే అయి ఉన్నది. మర్రి చెట్టు అనేటటువంటి కార్యము జగత్తు మర్రి విత్తనములో అంతర్భాగమే అయి ఉన్నది. విత్తనము యొక్క వివృత్తి చేతనే ఆ వృక్షం కనబడుతుంది. అలాగే కారణమునందు ఉన్నటువంటి కార్యమే వ్యక్త రూపంగా జగత్తుగా కనబడుతుంది. అలాగని ఆ కార్యములను ఆచరించుట వలన రాజు అలసట చెందుట లేదు. అది వెరీ ఇంపార్టెంట్. ఆయనకి ఎన్నో 1,00,000 మంది పనిచేశారు అనుకోండి, ఆ 1,00,000 మంది చేసిన శ్రమంతా ఈ రాజుకి ఏమన్నా వస్తుందా? రావడం లేదు. ఎవరు పని చేశారో వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. పంచకోశాలు వ్యవహరించినాయి, పంచకోశాలే అలసిపోయినాయి, పంచకోశాలే విశ్రాంతి తీసుకున్నాయి, మరలా పంచకోశాలే మేల్కొన్నాయి. నేను విలక్షణుడను, నేను వ్యవహరించను లేదు, అలసట పొందలేదు, విశ్రాంతి తీసుకోలేదు, మరలా మేలుకోను లేదు. ఆత్మానం రాజవత్సలా ఊరకున్నాను. రాజ్యములో జరుగు సకల కార్యములు తన పర్యవేక్షణలో సాక్షిత్వములో జరుగుచున్నవే గాని తాను రంగప్రవేశం చేయుటలేదు. స్వయముగా ఇప్పుడు అక్కడ ఏదన్నా ఒక సేవకుడు చేసే పని ఉంటుందనుకోండి, ఆ సేవకుడు చేసే పనిలోకి తాను వెళుతున్నాడా? వెళ్ళటం లేదు కదా.
ఆ సేవకుడు పనిచేస్తుంటే తాను ఊరక పర్యవేక్షిస్తున్నాడు, ఊరకుండి చూస్తున్నాడు. కొండ మీద దేవుడి వలనే ఊరకుండి చూస్తున్నాడు. రాజసిబ్బంది కార్యములు నిమగ్నమై ఆయా కార్యములకు మూల పురుషుడైన రాజు అలసట నొందక విశ్రాంతిలోనే ఉండును. అంతే, అధిక విశ్రాంతి. దీనికి ఏమని పేరంటే అధిక విశ్రాంతి అంటాం. అంటే అర్థం ఏంటి? వ్యవహారంలో అవ్యవహారిగా ఉన్నాడు, ఎక్కడా తాను కలిసిపోలేదు. కలిసిపోకపోవటం వలన ప్రత్యేకంగా పని చేసింది ఏం లేదు, ప్రత్యేకమైన పని చేయకపోవడం వలన అహం తయారైంది ఏం లేదు, అహం వృత్తి లేకపోవడం వలన అలసట చెందింది లేదు, అలసట చెందింది లేకపోతే విశ్రాంతితో పని లేదు. ప్రత్యేకమైన విశ్రాంతి, ప్రత్యేకమైన విషయానందమగ్నత చెందే నిద్రతో అవసరం లేదు. ఆత్మనిష్టగా ఉండేటటువంటి అధిక విశ్రాంతే సరిపోతూ ఉంటుంది. ఆయన ఏకకాలంలో పనిచేస్తూ విశ్రాంతి తీసుకోగలడు, ఏకకాలంలో వ్యవహరిస్తూ అవ్యవహారిగా ఉండగలడు, ఏకకాలంలో సర్వాధారిగా ఉండగలడు, సర్వధారిగా కూడా ఉండగలడు. అలాగే దేహేంద్రియ మనోబుద్ధుల స్థాయిలో జరుగు సకల వృత్తులకు ఆత్మయే ఆధారం. దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతములలో ఏ కదలిక కదలినా ఆ కదలికలన్నీ చైతన్యం వలనే కదులుతున్నాయి. ఆ చైతన్యం ఆత్మ అనే సత్ అనే ఉనికిలోనే ఏర్పడింది. అది భిన్నము కాదు, అభిన్నము. కానీ కిందకు దిగివచ్చి జడచేతనములుగా వ్యవహరించుచున్నట్లుగా కనబడుతున్నప్పటికీ అది విలక్షణమే అయి ఉన్నది. కానీ ఆత్మ నిష్క్రియత్వము అంతే, అదేం పనిచేయదు, జడంగాను పనిచేయదు, చేతనంగాను పనిచేయదు. ఏం దానికి ఏం పని పాట లేదు. ఏరా ఏ పని పాట లేదా అంటుంటారు పెద్దలు. పని పాట లేకపోవడం అనేది చిన్న విషయం కాదు. భగవాన్ రమణ దగ్గరికి వెళ్తే అందరికీ ఒకటే ఉపదేశం, సుమ్మాయిరప్ప ఊరకుండవయ్య బాబు. ప్రపంచంలో అందరూ బోల్డ్ సాధనల గురించి, బోల్డ్ సిద్ధాంతాల గురించి, బోల్డ్ వ్యవహారాల గురించి చర్చిస్తే సిద్ధాంత రాద్ధాంత ఖండన మండన విపరీతమైన చర్చలు జరుగుతుంటాయి. అసలు వేదాంతంలో జరిగిన చర్చలు అసలు ఎక్కడా జరగవు. దేవుడు ఉన్నాడా, నువ్వున్నావా అన్న ఈ రెండు ప్రశ్న, నేనెవరన్న ప్రశ్నకి, దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకి జరిగేటంత చర్చలు భూమండలంలో దేని మీద జరగవు. సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి, సృష్టి పోయే వరకు జరుగుతూనే ఉంటుంది, ప్రయోజనం ఏం లేదు. అందుకని మరి ఏమన్నారంటే, ఇంత చర్చ అనవసరం నాయన, మౌనంగా ఉండు. ఎక్కడుండాలి మౌనంగా? మౌనానికి స్థాయి భేదం చెప్పారు వారు. మెహర్ బాబా 42 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఈశ్వరీయ మౌనంలో. మానసిక మౌనం, వాంగ్ మౌనం, 3 స్థాయి భేదాలు. కానీ మనోవృత్తి శూన్యం, అంతరింద్రియాలలో ప్రత్యేగాత్మ స్థానంలో నిలకడ చెంది మిగిలిన అంతఃకరణంలో ఉన్నటువంటి కదలికలను శూన్యం చేస్తే, ఊరకుంచితే మనసులో కదలికలు, బుద్ధిలో కదలికలు, చిత్తంలో కదలికలు, అహంకారంలో కదలికలు, ఈ కదలికలన్నీ జడచేతనములు, జడ సంగతములు, చేతన సంగతములు, చిజ్జడ గ్రంథి సంగతములు. ఇవి గనక ఊరకుంచడమే సాధన. ఎన్ని చెప్పినా వీటన్నిటినీ ఊరకుంచడమే సాధన, ఇంకేమి లేదు. ఈ ఊరకున్నాయంటే స్వాత్మ ప్రకాశం ఎవరికి వాళ్ళకి స్వయంగా ప్రకటితం. ఎవరైతే వీటిని ఊరకుంచలేకపోతారో ఎంతకాలం ప్రయత్నించినా ఆ ప్రకాశాన్ని తెలుసుకోలేరు, ఆ చైతన్యాన్ని తెలుసుకోలేరు, ఆ జ్ఞానాన్ని గుర్తించలేరు, స్వాత్మానంద మగ్నులు కాలేరు, సన్నిష్ఠులు కాలేరు. సత్స్వరూపం తెలియకపోతే సదసద్వివేకమైనటువంటి బ్రహ్మానుసంధానం ఎలా చేస్తాడు? చేయలేడు కదా. అందుకని పంచ వివేకాలలో నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము, ఇది మొదటి మెట్టు. నీవు ఆత్మనిష్ఠుడివి, సన్నిష్ఠుడివి అయిన తర్వాత
సద్దర్శనాన్ని పొందిన తర్వాత నీవు అప్పుడు సదసద్వివేకం అనే బ్రహ్మానుసంధానం చేస్తావు. ఇప్పుడు వ్యష్టి లేడిగా, ఎందుకని? వ్యష్టి మనోరూప బుద్ధిరూప చిత్తరూప అహంకార రూప కదలికలను ముందే కోల్పోయాడు. వాటిని ఊరకుంచగటం వచ్చేసింది కాబట్టి. అలా ఊరకొండగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవల సమిష్టి మీద దృష్టి పెట్టారు. వాళ్ళు బ్రహ్మనిష్ఠులు. వీళ్ళు సదసద్వివేకాన్ని కార్యకారణ వివేకాన్ని అనుసంధానం చేస్తారు. ఇలా అనుసంధానం చేసి దృశ్యరహితం ద్రష్టృరహితం రెండు ఉన్నాయి. ఇప్పుడు దృశ్యము నిరాకరించి ద్రష్టగా ఉన్నారు. దృశ్యాన్ని నిరాకరించి ద్రష్టగా ఉంటే ఆత్మనిష్ఠుడు అయ్యావు. ఈ ద్రష్ట సకల సృష్టికి సాక్షి కదా, పంచభూతాలకు సాక్షి కదా, పంచ తన్మాత్రలకు సాక్షి కదా, పంచశక్తులకు సాక్షి కదా, పంచబీజములకు సాక్షి కదా, శబ్ద బ్రహ్మము కదా, ప్రణవ బ్రహ్మము కదా, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటటువంటి వ్యాహృతిలో ఉండాలి కదా, ఆ ఓంకారంలో ఉన్నటువంటి బిందు స్వరూపంగా ఉండాలి కదా. ఇలా ఒక్కొక్క మెట్టు బ్రహ్మానుసంధానంలో ఎక్కుతాడనమాట. మొదట్లో త్రిగుణాత్మకం త్రిమాత్రకాయుతకమైనటువంటి సగుణ బ్రహ్మముగా అనుసంధానం చేస్తాడు. నిదానంగా ఓ మెట్టు ఎక్కిన తర్వాత అక్కడ నిలకడ చెంది దానికి సాక్షి, వెంటనే లోపల ఒక స్ఫురణ కలుగుతుంది. దీనికి సాక్షి కదా నేను, అలా సాక్షిగా ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో మెట్టు ఎక్కాడు. అదేమిటి? అర్ధమాతృక. ఆ అర్ధమాతృకకి సాక్షి. ఇలా ప్రతి దానిని తెలుసుకుంటూ అనుభూతి చెందుతూ అధిగమిస్తూ సాక్షిగా ఉంటాడు. ఇలా పూర్ణంగా సగుణ బ్రహ్మము నుంచి నిర్గుణ బ్రహ్మముగా బ్రహ్మనిష్టను పొందాడు. ఇలా ఎవరైతే మౌన స్థితిని పొందారు, ఇది ఊరకుండటం. బ్రహ్మనిష్ట అంటే ఊరకుండటం. ఎక్కడ ఊరకుండాలి? ఇప్పుడు పంచభూతాలకు ఆవల, పంచతన్మాత్రలకు ఆవల, పంచశక్తులకు ఆవల, పంచబ్రహ్మలకు ఆవల. అది ఆఖరి మెట్టు. పంచబ్రహ్మలకు ఆవల అనేటప్పటికీ నిర్గుణ బ్రహ్మం, పూర్తిగా నిర్గుణ బ్రహ్మం. పంచశక్తులు, పంచతన్మాత్రలు, పంచబీజాలు, పంచ తన్మాత్రలు, పంచబ్రహ్మలు, ఇదంతా బ్రహ్మాండం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 25కి కలిపి బ్రహ్మాండం అని పేరు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, విషయేంద్రియాలు, అంతరింద్రియాలు, ఈ 5 25కి కలిపి పిండాండం అని. దీనికి ఒక సాక్షి, దానికి ఒక సాక్షి. దీని సాక్షి ప్రత్యేగాత్మ, దాని సాక్షి కూటస్థుడు. ఈ సాక్షి కూటస్థుడు ఇద్దరు సన్నిష్ఠులు, సత్ అన్న ఉనికిలోనే ఉన్నారు. ఈ సత్ అన్న ఉనికి నుంచే చైతన్యం, ప్రకాశం, జ్ఞానం, ఆనందం అనే 4 వ్యావృత్తులు వ్యాపకమై పంచీకరణం చెంది సృష్టి అంతా తయారైంది. పిండాండ సృష్టి కానీ బ్రహ్మాండ సృష్టి కానీ. ఇప్పుడు మనం ఆల్రెడీ తయారైపోయాం కదండి. మరి ఏం చేయాలి? విరమించాలి. విరమించడమే పనిగా పెట్టుకోవాలి, నిరసించడమే పనిగా పెట్టుకోవాలి. విచారణ చేసి తెలుసుకోవాలి, విరమించాలి. సాధకుడికి, జ్ఞాన మార్గ సాధకుడికి 2 పనులు. ఏమిటి? విచారణ ద్వారా తెలుసుకోవడం, ఆచరణలో విరమించడం. అంతే. వాడు మాత్రమే జ్ఞాన మార్గ సాధకుడు. ఇంతకు మించి ఏమైనా ఎక్కువ మాట్లాడామనుకోండి, ఓ మెట్టు కిందకు దిగాలం. అప్పుడు భక్తి మార్గ సాధకుడు. ఏమండి, నేను ఫలానా అర్చన చేస్తేనే నాకు బాగుంటుందండి, ఫలానా కీర్తన పాడితేనే బాగుంటుందండి, ఫలానా ఉపచారం చేస్తేనే నాకు బాగుంటుందండి, అప్పుడే నేను తన్మయత్వం చెందుతానండి, నన్ను నేను కోల్పోగలుగుతున్నానండి. మంచిదే, సగుణ బ్రహ్మం, తప్పేం లేదు అందులో. కేవలం విచారణ, విరమణ, ఊరకుండటం, ఇక్కడ వరకే ఉన్నవాడు జ్ఞాన మార్గ సాధన. ఇంతకు మించి ఇంకో మెట్టు వ్యవహారంలో వస్తే అప్పుడు నువ్వు భక్తి మార్గ సాధన. ఇంకో మెట్టు కిందకు దిగావు.
అక్కడికి దిగిన తర్వాత ఏమంటే ప్రాయశ్చిత్త కర్మ చేయకుండా నేను ఉండలేకపోతున్నాను. జపం కూడా ప్రాయశ్చిత్త కర్మే, ధ్యానం కూడా ప్రాయశ్చిత్త కర్మే. అసలు చిత్త కర్మ కానిది ఈ శరీరంతో ఏదీ లేదు. ఆఖరికి స్నానం కూడా ప్రాయశ్చిత్త కర్మ. నిద్రపోవడం అనేటటువంటి పాపం చేయడానికి ప్రాయశ్చిత్తం లేవగానే స్నానం చేయడం, లేవగానే ముందు మొహం కడుక్కోవడం, టకటక కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, ఇలా చేయాలట అందరూ. మరి ఒక్కొక్క పనికి వాయిదా వేస్తూ ఉంటాడు. మొహం కడుగుతాడు, వెళ్ళి కూర్చుంటాడు టీవీ ముందో లేకపోతే మరొకటి. ఏం ప్రాయశ్చిత్త కర్మ. ఇలాగా ఎప్పటికో చేస్తాడు, ఎప్పటికో చూస్తాడు. పని వచ్చిన తర్వాత చేస్తాడు, బయటికి వెళ్ళే ముందు చేస్తాడు. ఇప్పుడు ఆ పని చేస్తే చెమటలు పడతాయి కదా, వంట అంతా అయిపోయిన తర్వాత స్నానం చేస్తారు, భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు, నిద్రపోయే ముందు ఫ్రెష్గా స్నానం చేసి తయారై మేకప్ అయి పడుకుంటారు. ఇలా చెప్పేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. ఇవన్నీ ఇదంతా కర్మ దోషం, ఇదంతా మల విక్షేప ఆవరణ దోషాలు ఇదంతా. అందుకని మనోబుద్ధి సంఘాతంలో గనక దిగి వచ్చేసాడా ఇంక వాడికి మౌనం ఉండదు. మనోబుద్ధి సంఘాతంలోకి దిగి వస్తేనే మౌనం, లేకపోతే శాంతం కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంఘాతం జగత్తుతో వ్యవహారంలోకి దిగి వచ్చేస్తే మౌనం ఉంటుందా ఇంకెక్కడైనా? కాబట్టి జగత్ సంబంధాన్ని కోల్పోవాలి అంటే వాంగ్మౌనం. కానీ ఆంతరిక జగత్ సంబంధాన్ని కోల్పోవాలంటే ఆత్మనిష్ట, మనోమౌనం, మానసిక మౌనం. మరి ఆత్మనిష్టను బ్రహ్మనిష్ట చేయాలి అంటే చాలు, మనోమౌనం కూడా చాలు. అక్కడ చైతన్య స్వాధీనత కావాలి, వాళ్ళు మాత్రమే బ్రహ్మనిష్ఠులు. చైతన్యం ఎవరికైతే స్వాధీనమై ఉందో వాళ్ళు మాత్రమే బ్రహ్మనిష్ఠులు అవుతారు, లేకపోతే అవలేదు. అందుకని అలా తన దేహేంద్రియ ప్రాణమనోబుద్ధి సంఘాతాన్ని పంచభూతాలతో ఎసిమిలేట్ చేయాలి. ఈ వైబ్రేషన్ని ఆ వైబ్రేషన్ని కోరిలేట్ చేయాలి, సింక్ చేయాలి. అలా సింక్ చేయగలిగే సామర్థ్యాన్ని పొందుతాడు. ఎందుకని పంచభూతాత్మకమైన సృష్టి అంతటా చైతన్యమే ఉంది, ఆ చైతన్యంతో సింక్ అవుతాడు. అందువల్ల అతని యొక్క దేహ పతనం తర్వాత అవన్నీ ఆయా వైబ్రేషన్ తోటి దేంతో ఎసిమిలేట్ అయిపోతే ఆయా శక్తులతో చేరిపోతాయి, ఆయా పంచభూత శక్తులతో చేరిపోతాయి, తిరిగి రావు అనమాట. పునః సమీకరించబడవు. సమీకరించబడాలి అంటే ఏముండాలి మళ్ళా అంటే వృత్తి సంఘాతం ఉండాలి. వృత్తులు మిగిలి ఉంటేనే పునః సమీకరించబడటం జరిగేది. ఈ రకంగా బ్రహ్మనిష్ఠుడికి జీవన్ముక్తుడై దేహపతనము సహజమై ఉంటుంది. దేహం ధరించి ఉన్నప్పటికీ వాడు దేహం ధరించని వాడి కిందే లెక్క, దేహం లేని వాడి కిందే లెక్క. లేకపోవడం అంటే అర్థం ఇది, ఉండి లేకపోవడం, లేక ఉండటం, రెండు స్థితులు ఉంటాయి అన్నమాట. కైవల్య మార్గం ఇప్పుడు పరమనే నిర్ణయానికి వస్తాం. ఇదే ఆత్మకి పరమైన స్థితి ఎందు పరమాత్మ ఉంది, అదే బ్రహ్మమునకు పరమైన స్థితి ఎందు పరబ్రహ్మమునకు. ఆ పరతత్వ నిర్ణయాన్ని చేసేటప్పుడు తద్రహితం, తత్తుగా ఏదైతే నిర్ణయం చేసామో దానికి అవతల అనంత విశ్వం, ఆ అనంత విశ్వాధారం పురుషోత్తముడు. ఈ పురుషోత్తమ స్థితి యందు ఉత్తమ పురుష స్థితి యందు విశ్వం ఊరక వచ్చిపోతుంది ఆయనలో. అనంత విశ్వం యొక్క ప్రాదుర్భావ లయాలు జరిగిపోతూ ఉంటాయి అక్కడ రెప్పపాటు. అది జరుగుతుందో జరగడం లేదనే ఎరుక కూడా ఆయనకి లేదు. పరమనందు సగుణ నిర్గుణ భేదం లేదు, అది నిష్ప్రతియోగికం. ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వేదాంతాన్ని. లేకపోతే కేవల సిద్ధాంత రాద్ధాంత ఖండన మండన దగ్గరే మానవ జీవితం ఆగిపోతుంది. అది ఆయన ఇలా అన్నాడండి, ఈయన అలా అన్నాడండి. కాలాంతరంలో ప్రక్షిప్తాలు, అన్వయ దోషాలు, సమన్వయ లోపాలు అనేకం వస్తూ ఉంటాయి. గ్రంథాలలో అక్షర రూపంలో కనపడ్డది సత్యం అని అనుకోమాట. అక్షర రూపంలో కనపడింది వాచ్యార్థం, దాని వెనకున్నటువంటి సూచన, దాని వెనకున్న లక్ష్యం, దాని వెనకున్న అనుభవం, దాని వెనకున్న నిర్ణయం, దాని వెనకున్న పరిపక్వత, దాని వెనకున్న పరిణామం, ఈ స్థితిని అర్థం చేసుకోవాలి. ఆ స్థితిలో ఉండాలి. ఉన్నదున్నట్లు ఉండిపోయాను అన్నట్లుగా ఉండాలి.
అలా ఉండే స్థాయికి ఎదగడానికి పునాది ఈ ఆత్మబోధ. అసలు ఆత్మనిష్టే లేకపోతే ఈ పై స్థాయి అంతా ఎట్లా పొందుతావు? ఇది నీకు నిర్ణయం ఎట్లా అవుతుంది? ఇంత వ్యావృత్తి చెందినటువంటి జ్ఞాన వ్యావృత్తి అంటారు దీన్ని. ఇదంతా జ్ఞానంతోనే తెలుసుకోవాలి, అవగాహనతోనే తెలుసుకోవాలి, నిర్ణయంతోనే తెలుసుకోవాలి, అనుభూతితోనే తెలుసుకోవాలి, పరిపక్వతతోనే తెలుసుకోవాలి. మిగిలిన మార్గం లాభం లేదు. జాగ్రత్తగా ఇంత సుదూర లక్ష్యాన్ని సాధకుడు, ఇదంతా స్వరూపంలోనే ఉంది. చెప్తేనేమో ఇదంతా చాలా అబ్బో ఎన్ని జన్మలు పడుతుందో నన్ను, ఇది ఎన్ని జన్మలో పట్టదు. ఇది చక్కగా చూస్తే ఇదంతా నీ స్వరూపం. ఇంత స్వరూప వ్యావృత్తి, ఇంత విస్తృతి కలిగినటువంటి సర్వధారి, సర్వాధారి, సర్వగతం, సర్వకారణం, సర్వసాక్షి అయినటువంటి నేనును నీవు కలిగి ఉండి కించిదజ్ఞత్వంతో ఒక వృత్తి నేనని, ఒక వ్యవహారం నేనని, ఒక విషయం నేనని, ఒక ఫలితం నేనని, ఒక కర్మ నేనని, ఒక చిన్న దేహం నేనని, ఒక జీవాణువు నేనని అనుకోవడం అధ్యాస, ఆభాస. ఈ రెండు కలిపితే మాయ. అధ్యాస ఆభాసను కలిపితే మాయ. ఉన్నదా మరి ఇప్పుడు ఇది? అనంత విశ్వవ్యాపకుడవు, పురుషోత్తముడవు. మరి నీవు క్షరపురుషుడుగా చిన్న దేహంలో వ్యవహరిస్తున్నాడు. అయితే ఏమైంది ఇప్పుడు? ముత్తాత గారు మునిమనవడితో కాసేపు ఆడాడు. ఆడితే వీడు మునిమనవడు అయిపోతాడా? అవడు. వాడికి జ్ఞానం, విజ్ఞానం కలిగించటానికి 5 నిమిషాలు అతనితో కలిసి వ్యవహరించాడు. కలిసి వ్యవహరించినట్లుగా కనపడ్డాడు. ఇలా ఉన్నావు నీలో నువ్వు. వాస్తవానికి ఉన్నవాడివి సనాతనుడవు. ముత్తాతలకు ముత్తాతవు, బ్రహ్మకు తాతవు, విధాతకు తాతవు. మరి అటువంటి పురుషోత్తముడైనటువంటి నేను కాఫీ కప్పుకు బందీ ఎలా అవుతాడు? అయ్యే అవకాశం లేదు. భ్రాంతిగతం, భ్రమాజన్యం, అధ్యాస, ఆభాస. ఇలా తెలిసి విరమించు, స్వస్థితిలో ఉండు, సుమ్మాయిరప్ప, ఊరకుండు, స్వరూప జ్ఞానంలో ఉండు, స్వస్థితిలో ఉండు, స్వాత్మనిష్టలో ఉండు, స్వీయ చైతన్యంలో ఉండు, స్వాత్మానందమగ్నుడవై ఉండు. వృత్తి సహిత ఆనందాన్నించి విరమించు. చదవండి. సకల వృత్తులను ప్రభావితం చేయునది తానై ఉన్నను, వృత్తులకు విలక్షణమై రాజువలే సాక్షి అయి ఉన్నది. అంతే. సూర్యప్రకాశం ఎలా అయితే సృష్టికి సాక్షిగా ఉందో అలా ఆత్మప్రకాశం నీలో ఏర్పడుతున్న ఆంతరిక జగత్తుకు సాక్షిగా ఉన్నది. అందుచేత కర్మలచే గాని, ఫలితములచే గాని, వృత్తులచే గాని, అజ్ఞానముచే గాని కలుషితము కాక. కలుషితం అంటే సంగత్వమే కలుషితం, అంటుకోవడమే కలుషితం. అంటకపోతే ఏ కలుషం లేదు. కమనీయ కైవల్య స్థితి యందు సాక్షి అయి ప్రకాశించుచున్నది. అంతే. అందుకనే శివాభిషేకం చూడమంటాం. శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చూస్తే తెలుస్తుంది ఏమిటి, దాని మీద ఎన్ని అత్యుత్తమమైన ద్రవ్యాలను పోసినా ఏవి దానికి ఏమి ఒక్కటి కూడా అంటాం, ఒక్కటి కూడా నిలబడం. కమనీయ కైవల్య స్థితి, దీనికి పేరది. ఉన్నది ఉన్నట్లుగా ఊరకుండుట కమనీయ కైవల్య స్థితి. ఇప్పుడుతో 18వ శ్లోకం పూర్తయిందండి. ఇప్పుడు 19వ శ్లోకం కృష్ణానంద మఠం వారికి చదువుతాను. అలాగే అలాగే. వ్యాపృతేషు ఇంద్రియేషు ఆత్మా వ్యాపారీ ఇవ అవివేకినాం దృశ్యతే అభ్రేషు దావత్సు ధావన్నివ యథా శశి. ధావన్నివ యథా శశి.
ఆత్మ సాక్షి అయితే ఉమ్, విషయ ప్రవర్తన కలిగినట్లు జీవునికి ఎందుకు అనిపిస్తున్నది? చూడండి, తిరిగి ప్రశ్నించేది. ఈ తిరిగి ప్రశ్నించడం విచారణ మార్గంలో చాలా అవసరం. ఏమండి, మీరెంతో చెవిలో ఇల్లు గట్టుకు చెప్తున్నారు, ఆత్మ ఏం పని చేయదు, అది నిష్క్రియం, నిర్వికారం, నిర్విషయం, నిర్లేపం, నిరంజనం, నిర్మలం, ఇన్ని లక్షణాలు చెప్తున్నారు కదా ఆత్మకి. అది ఏమీ చేయదు అంటున్నారు కదా. అసలు మొదటి సమస్య దగ్గరే ఉంది. నాకు మిగిలిన లక్షణాలనే తర్వాత విషయం. నాకేమనిపిస్తోంది అంటున్నారు మీరు? మీరు నిష్క్రియం అన్నారు కదా. ఆత్మ నిష్క్రియం అయితే మరి ఇన్ని పనులు ఎవరు చేస్తున్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా ఇది. ఎవడు లేస్తున్నాడు, ఎవడు పడుకుంటున్నాడు, లేచిన తర్వాత ఇన్ని పనులు ఎవడు చేస్తున్నాడు, విమానాలు ఎవడు నడుపుతున్నాడు, వాహనాలు ఎవడు నడుపుతున్నాడు, వ్యాపారాలు ఎవరు చేస్తున్నారు, వస్తువులు ఎవరు కొంటున్నారు, వస్తువులు ఎవరు తింటున్నారు, వస్తువులు ఎవరు చేస్తున్నారు, ఇన్ని పనులు ఈ సృష్టిలో జరుగుతున్నాయి కదా. 84 కోట్ల జీవరాశులు ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉన్నాయి కదా. 800 కోట్ల మంది మానవులు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉన్నారు కదా. వీళ్ళు చేసే పనులు లెక్క వేస్తే ట్రిలియన్ ట్రిలియన్ పనులు కనబడుతున్నాయి. ఇన్ని ట్రిలియన్ ట్రిలియన్ పనులు ఎవరు చేస్తున్నారు? ఈ పని ఎవరు చేస్తున్నారు? కర్తకెవరు? కోహం కర్త. నేనెవరు, కర్త ఎవరు? నా ప్రశ్న ఇది. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ కావాలి నాకు. నేనెవరు? నేను ఆత్మని ఆన్సర్ చెప్తున్నాను. మరి కర్త ఎవరు? ఇన్ని పనులకి ఎవరు? కర్త లేడా? కర్త లేకుండానే ఇన్ని పనులు జరుగుతున్నాయా? కర్త ఉండి జరుగుతున్నాయా? ఉండి లేక జరుగుతున్నాయా? లేక ఉండి జరుగుతున్నాయా? చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కనబడుతున్నాయి. ఆన్సర్ కావాలి నాకు అంటున్నాడు. అబ్రేషు దావత్సు శశి దావన్ ఇవ అని ఉపమానం చెప్తున్నారండి. ఈ ఉపమానాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలండి. అంటే ఎట్లా చెప్తారంటే బ్రహ్మాండంలో ఉన్న ఉపమానాలని చెప్తారు ఎప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పిండాండంలో నుంచి విరమింప చేయాలి అంటే బ్రహ్మాండంలో ఉన్న ఉపమానాలు చెప్పాలి. బ్రహ్మాండాన్ని నుంచి విరమింపజేయాలంటే అనంత విశ్వానికి సంబంధించినటువంటి ఉపమానాలను స్వీకరించాలి. సూపర్ సెట్, బాగా విస్తృతి చెందిన, వ్యాపకం చెందినటువంటి దాన్ని కనుక మనం స్వీకరిస్తే పరిమితమైన దాన్ని కోల్పోతాం. ఇట్లాగా ఇప్పుడు పిల్లాడు పరీక్ష రాశాడు, వాడికి ఏదో 100 మార్కులకు 95 మార్కులు 99 మార్కులు వస్తాయి. సరే, ఏదో 90 మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఏం ప్రమాదం వచ్చింది? వాట్ గ్రేట్ హ్యావోక్ హ్యాస్ హ్యాపెండ్. వాడు ఏదో భూమి బద్దలైపోయినట్టు తల మోకాళ్ళలో పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఏమిట్రే, నాకు 95 రాలేదు, నాకు 99 రాలేదు. ఎన్ని వచ్చినాయిరా? 90 వచ్చినాయి. ఓరిని బుర్ర తక్కువవాడా, ఏడుస్తావు ఎందుకురా? 9 మార్కులు వస్తే ఏడవాలి, 0 మార్కులు వస్తే ఏడవాలి. 2 కాకుండా 90 వచ్చినాయి కదా, ఇంకా ఏడవడం ఎందుకు? నేను 95 వస్తాయి అనుకున్నాను. వాడు అనుకుంటే సరిపోతుందా? వాడు అనుకున్నది జరగలేదని ఏడుస్తున్నాడు. ఇంతకీ వాడు యథావాత 95 గురించి కాదు, ఇంతకంటే బాగా రాసి ఉంటే వచ్చి ఉండేవి. బాగా రాయలేదు కాబట్టి రాలేదు. ఇది యథార్థం కదా. కానీ వాడికి ఎంతసేపు ఏమనిపిస్తుంది? నేను అనుకున్నవి రాలేదు, నేను లెక్క వేసుకున్నాను, నేను 95 వస్తాయి అనుకున్నాను, రాలేదు. ఏదో పొరపాటు జరిగింది, ఏదో బ్రహ్మాండం బదులైపోయి నేను మళ్ళీ రివాల్యుయేషన్ పెడతాను, నేను మళ్ళీ అది పెడతాను, ఇది పెడతాను. బుర్రలేదు ఇదంతా. ఇంత వేదన అవసరం? మానవ జీవితంలో కొన్ని కోట్ల సార్లు మానవుడు పరీక్ష రాస్తున్నాడు. ప్రతి ఆలోచనకి పరీక్ష రాస్తున్నాడు, ప్రతి వృత్తికి పరీక్ష రాస్తున్నాడు, వాడి స్వరూప జ్ఞానం కోసం ప్రతి క్షణం పరీక్ష రాస్తున్నాడు. ఈ జానాబెత్తడు సంవత్సరంలో ఒకసారి రాసే పరీక్షకి ఏమైనా విలువ ఉందా అని స్వరూప జ్ఞాన నిష్ఠుడైన వాడు ఏం చేసేటప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి, రే బాబు అట్లా కాదు నాన్న, నీ ఆలోచన సరైంది కాదు, జీవితం మొత్తం మేము చూడు నాన్న, ఈ పరీక్ష విలువ ఎంత, జీవితం మొత్తం మీద చూడు ఈ మార్కుల విలువ ఎంత, నీ జీవిత లక్ష్యాన్ని ఆలోచించు. ఉన్నతమైన లక్ష్యాన్ని, ఉన్నతమైన ప్రయత్నాన్ని, ఉన్నతమైన సాధనాన్ని, ఉన్నతమైనటువంటి సిద్ధిని పొందే దిశలో ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్. ఇదో మెట్టు, దాని గురించి ఆ మెట్టు మీదే ఆగిపోతావేమయ్యా? దుఃఖితుడు అయినప్పుడు ఆ వృత్తి దగ్గరే ఆ వృత్తి చెందుతున్నావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని
మరణకాలం వరకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరణం కూడా వృత్తి సదృశమే, ఆవృత్తి చెందుతూ ఉంది, లక్షల సార్లు ఆవృత్తి చెందింది. ఏ వృత్తి దగ్గరైతే నీకు దుఃఖం కలుగుతోందో ఆ వృత్తి పునః ఆవృత్తి చెందక తప్పదు. దుఃఖరాహిత్యం పొందబడేంత వరకు అది ఆవృత్తి చెందక తప్పదు. అన్నిసార్లు నువ్వు పుట్టవలసిందే, సందేహం లేదు. ఏ వృత్తి దగ్గరైనా సరే నువ్వు దుఃఖాన్ని గనక పొందేవంటే ఆ దుఃఖం వెనక అజ్ఞానం ఉంటుంది, అజ్ఞానం వెనక అహం ఉంటుంది, అహం వెనక ఇంకా అంతా ఉన్నట్టే. అది ఉంటే అన్నీ ఉన్నట్టు. ఆవరణ, ఆవరణ, అహం, అజ్ఞానం, అధ్యాస, ఆభాస, వృత్తి, ఆ దుఃఖం. సో కాబట్టి ఆత్మబోధకి ప్రయోజనం, పరమ ప్రయోజనం ఏమిటి? పూర్ణ దుఃఖరాహిత్యం, శాశ్వత దుఃఖరాహిత్యం. ఎందుకని మానవుడు శరీరధారి ఎందుకు అయ్యాడు అంటే దుఃఖరాహిత్యం కొరకే. ఏ జీవి అయినా సరే శరీరధారి ఎందుకు అవుతోంది అంటే దుఃఖరాహిత్యం. మొదటి ప్రయోజనం దుఃఖరాహిత్యం. రెండు ఆనందావాప్తి, శాశ్వత ఆనందం. ఒకటేమో శాశ్వత దుఃఖరాహిత్యం, రెండు శాశ్వత ఆనందం. మూడోది ఉంది స్వరూప జ్ఞానం. నాలుగోది ఉంది సన్నిష్ఠ. ఈ సద్దర్శనం, సన్నిష్ఠ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దుఃఖరాహిత్యం, శాశ్వత దుఃఖరాహిత్యం, శాశ్వత ఆనందావాప్తి, స్వరూప జ్ఞానం, సన్నిష్ఠ. ఈ నాలుగోది సన్నిష్ఠ, ఐదవది పరం. ఈ ఐదే దేహధారణకు కారణం. బాగా గుర్తుపెట్టుకోవాలి. దేహధారణకి ఐదే కారణం. కారణ నివర్తి, కారణ సాక్షి, మహత్ సాక్షి, మహదాకాశ సాక్షి, మహాకారణ సాక్షి, మహాశూన్య సాక్షి. స్థాయి భేదాలు చాలా ఉన్నాయి. ఇలా జాగ్రత్తగా కార్యం నుంచి నువ్వు విడిపడాలి. వృత్తి సహితం అయ్యావయ్యా, కార్యం వచ్చేసి, దృశ్యం వచ్చేసి, ద్రష్ట స్థితి మరుపుకెళ్ళిపోయి మారిపోయినట్లుగా కనబడ్డాడు, కానీ మారడం లేదు. మారని వాడే సన్నిష్ఠుడే ఆత్మస్వరూపం. వాడెప్పుడు అలాగే ఉన్నాడు. ఆకాశంలో సూర్యుని వలె వాడెప్పుడు అక్కడే ఉన్నాడు. పంచభూతాత్మకమైనటువంటి ఈ సృష్టిలో ఎన్ని కార్యక్రమాలు జరిగినప్పటికీ, సూర్యప్రకాశం ఆధారంగా ఎన్నో పనులు జరిగినప్పటికీ, ఎన్నో పూజలు, ఎన్నో జపాలు, ఎన్నో మంత్రాలు, ఎన్నో తంత్రాలు, ఎన్నో సాధనలు, పగలు రాత్రి ఏదన్నా జరగని ఈ భూమండలం మీద అదంతా సూర్యుడు ఆధారంగానే జరుగుతుంది. లేకపోతే భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఆ సూర్యుడు చుట్టూ తిరగకపోతే 6 ఋతువులు లేవు, ఏ కాలము లేదు, ఏ పంట లేదు, ఏ విధానము లేదు, ఏ ఆహారము లేదు. అసలు ఆహారమే లేకపోతే జీవుడు ఎక్కడ? కాబట్టి నిరంతరాయంగా ఈ సృష్టి ప్రక్రియ ఇలా జరుగుతుంది. ఇటువంటి సృష్టి నియమంలో నువ్వు వచ్చావు. మరి ఇప్పుడు ఆ సృష్టి నియమానికి భిన్నంగా ఎలా ఉంటావు? ఉండవు కదా. నీవు కర్తవు కాదు. సూర్యుడు ఎలా ఈ సృష్టికి కర్త కాడో, అకర్తగా ఉన్నాడో, అలా నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం అకర్తగా ఉన్నది. దీనికి చక్కటి ఉపమానాన్ని అందిస్తున్నారు. చదవండి ఇప్పుడు ఉపమానం. మేఘములు పరిగెత్తుతుంటే వాటి వెనుకగా కనబడుతున్న చంద్రుడు పరిగెత్తుతున్నట్లు కనబడుతుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. మనం ఎప్పుడు ఆకాశంలో చూడటం లేదనమాట. మనం ఎప్పుడు ఆకాశం వైపే చూడమంటుంటారు. అందుకని ఆకాశం వలె ఉండాలి నువ్వు. అసలు గగన సదృశ్యం, బ్రహ్మానందం రావాలి అంటే మానవుడు తప్పక గగన సదృశ్యంగా ఉండాలి, ఆకాశం వలె ఉండాలి. అప్పుడు ఆకాశానికి సాక్షి అవుతాడు. కానీ ఆకాశంలో వినువీధిలో జరిగేటటువంటి విశేషాలు వింతలనే ఉపమానంగా చెప్తున్నారు ఆత్మబోధ. జాగ్రత్తగా మనం శరత్కాలంలో గమనిస్తే శరన్నవరాత్రులు నిర్వహిస్తూ ఉంటారు అందరూ కూడా. ఆ శరన్నవరాత్రులు ఎందుకంటే ఈ జ్ఞానం పొందడం కోసమే.
రాత్రిపూట ఏ సాధనలైనా చెప్పారంటే దాంట్లో విశేషం ఉంటుందండి, దాంట్లో ఆత్మబోధకు సంబంధించిన అంశం ఉంటుంది. శరత్కాల మేఘాలు పరిగెడుతూ ఉంటాయి, అప్పటి వరకు పరిగెట్టవండి. ఎందుకంటే వర్ష ఋతువుకు సంబంధించినటువంటి మేఘాలు ఉంటాయి, అవి బరువుగా ఉంటాయి, పరిగెట్టవు అవి. శరత్కాల మేఘాలు వర్షం జార్చేస్తాయి, తెల్లటి మబ్బులు ఉంటాయి, నల్ల మబ్బులు ఉండవు. ఆ తెల్లటి మబ్బులు వాయు ప్రభావం చేత పరిగెడుతూ ఉంటాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవుడు ఆకాశంలో ఉన్న చంద్రుడిని చూశాడు. చూసిన పిల్లవాడు చంద్రుడు పరిగెడుతున్నాడు అన్నాడు. ఎవరు చెప్పారు ఇది? పిల్లవాడు, పెద్దలు కాదు. పిల్లవాడు ఏం చెప్పాడు? చంద్రుడు పరిగెడుతున్నాడు అన్నాడు. ఎందుకు చంద్రుడు పరిగెడుతున్నాడు నాన్న? అదిగో కనబడుతోంది అన్నాడు. ధావన్నివ శశి, ఆ శశి చంద్రుడు పరిగెడుతున్నాడు. చంద్రుడు పరిగెట్టండి నాన్న, దాని ముందున్న మేఘాలు పరిగెడుతున్నాయి. మేఘాలు పరిగెట్టడం ఏంటండి? మేఘాలు జడమా చేతనమా? జడం కదా, ఎలా పరిగెడతాయి? దాని వెనక వాయు ప్రచోదనం ఉంది, గాలి కొట్టుకుపోతున్నాయి అవి. గాలికి మేఘాలు కొట్టుకుపోతూ ఉంటే మేఘాలను ప్రకాశింపజేస్తున్నటువంటి చంద్రుని యొక్క వెలుగు ఎలా అయితే కనబడుతుందో, ఆ చంద్రుడు కూడా ఈ మేఘాలతో పాటు కొట్టుకుపోతున్నట్టు కనబడుతున్నాడు. కనపడేదే సత్యమని అంటే నేటి ఆధునిక విజ్ఞానవాదులు, పదార్థవాదులందరికీ చాలా చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అంశం ఏమిటది? కనబడేదే సత్యం, తప్పు. కనబడే సత్యం కాదు. విచారణ చేయాలి. కనబడిన దృశ్యాన్ని విచారణ చేయాలి, చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి. కనబడేది సత్యం అని యథాతథంగా స్వీకరించకూడదు. అలా స్వీకరించామనుకోండి నీకు జ్ఞానం రాదు. ఇంద్రధనుస్సు, అది కూడా ఉపమానం చెప్పారు. అది కూడా వినువీధిలో జరిగేటటువంటి వీక్షణమే, వాస్తవానికి ఉందా అంటే లేదు. ఇలా వినువీధిలో అనేక వింతలు విక్షేపాలు చాలా జరుగుతూ ఉంటాయి, విశేషాలు కూడా చాలా జరుగుతుంటాయి. వాటన్నిటి వెనక స్వరూప జ్ఞానం, నిజ జ్ఞానం వేరుగా ఉంది. ఈ ఉపమానాన్ని, ఈ విశేషం ఆత్మబోధలో మనం ఇప్పుడు విచారణ చేస్తాం. మనలో ఈ పంచకోశాలు, పంచ విషయాలు, పంచ ఇంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇవన్నీ పరిగెట్టే మేఘాల వలె పరిగెడుతున్నాయి. అవస్థాత్రయాలు, శరీరత్రయాలు, దేహత్రయాలు, తాపత్రయాలు, రుణత్రయాలు, కాలత్రయాలు అన్ని పరిగెట్టే మేఘాలు, పాసింగ్ క్లౌడ్స్. ఇంగ్లీష్లో కూడా ఇదే సామెత, ఆల్ దీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్. జననం, మరణం, అది కూడా పాసింగ్ క్లౌడే. ఏమిటి పాసింగ్ క్లౌడ్? వెళ్ళిపోతూ ఉంటుంది, అది ఆ పరిగెడుతూ ఉంటుంది. పరిగెడుతూ ఉంటే వెనకున్నటువంటి చంద్రుడు పరిగెడుతున్నాడు అనుకోవడం భ్రమ. ఏంటోనండి, ఇంత కష్టం వచ్చింది నాకు, ఇంత సుఖం వచ్చింది నాకని ఎప్పుడన్నా బాధపడ్డా? ఇంత కష్టం వచ్చిందనే బాధపడ్డాడు. ఇంత సుఖం వచ్చిందన్నప్పుడు గంతులేసాడు. పొంగు కుంగు, ఈ రెండు ఉన్నాయి మానవుడికి, జీవుడికి. ఈ పొంగు కుంగు ఆ శరత్కాల మేఘాల వంటివి. ఆ శరత్కాల మేఘాల ద్వారా ప్రతిబింబితమవుతున్నటువంటి వెలుగు, ఆధారమైనటువంటి శశి, చంద్రుడు ఆధారమైన. శశికి ఆధారం ఎవరండి? చంద్రుడి వెలుగు ఆధారం సూర్యుడు. మనం అక్కడ దాకా వెళ్ళాలి, శశి దగ్గర ఆగిపోకూడదు. సూర్యుడు, రాత్రిపూట సూర్యుడు పరం, అందుకని రాత్రికాల సాధనలు పెట్టేదండి. పరం తెలుసుకోవాలంటే నైట్ టైం. అమావాస్య సాధనలన్నీ పరం, నిష్కళ, జాగ్రత్తగా దాన్ని పరం వైపుకి తీసుకెళ్ళడానికి ఉపయోగపెట్టేట్టుగా పెడతారు రాత్రిపూట సాధన. అందుకని సనాతన ధర్మం చాలా జాగ్రత్తగా ఆలోచించింది. పగటిపూట సాధన పెడితేనేమో సాక్షాత్ జ్ఞానం, ఎదురుకుండా సూర్యుడు ఉంటాడు కాబట్టి. రాత్రిపూట సాధన పెడితేనేమో చంద్రుడికి ఆధారం సూర్యుడు కదా, కనపట్టలేదుగా, కానీ సత్యమే. నీ కనపడకపోయినంత మాత్రాన, నీకు తెలియకపోయినంత మాత్రాన సత్యం లేకుండా పోతుంది. పరం వైపు దృష్టి సారించడం వైపు తిప్పడమే సాధకుడిని ఆ రాత్రికాల సాధనలో ఉన్నటువంటి రహస్యం. ఇలా జాగ్రత్తగా గమనిస్తే ధావన్నివ ఏవ శశి. చదవండి మళ్ళా. మేఘములు పరిగెత్తుతుంటే వాటి వెనుకగా కనబడుతున్న చంద్రుడు పరిగెత్తుతున్నట్లు కనబడుతుంది.
అంతే. పిల్లలు చంద్రుడు పరిగెత్తుతున్నాడని సంతోషంతో గెంతులు పెడతారు. అది చూడండి, చంద్రుడు పరిగెడుతూ ఉంటే పిల్లలకు ఆనందం కలిగింది, పెద్దవాళ్ళకి ఆనందం కలగదు. కానీ పెద్దవాళ్ళు దాటిపోయారు ఆ స్టేట్, జ్ఞానస్థితికి వచ్చేసారు అనమాట. అజ్ఞానంలో ఉన్న ఆనందం జ్ఞానంలో ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. పిల్లల స్థాయిలో ఏర్పడుతున్నటువంటి ఆనందం పెద్దల్లో కనపడటం లేదండి అన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళకి స్వరూప జ్ఞానం వచ్చేసింది, స్వాత్మనిష్ట కలిగేసింది. అందువల్ల వీడు స్వాత్మానందాన్ని అనుభవించడంలో నిలకడగా ఆనందాన్ని అనుభవిస్తాడు. కానీ గెంతులేస్తూ కేరింతలేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడంటే 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా ఎక్కడో పొరపాటు, సంథింగ్ ఈజ్ రాంగ్. 80, 90కి వచ్చేసిన తర్వాత కూడా చిన్నపిల్లలు 8, 9 ఏళ్ల వయసు, 0 కొట్టే 0కు విలువ లేదని 8, 9 ఏళ్ల పిల్లలాగా అటు ఇటు గంతులేస్తూ కేరింతలు కొడుతూ ఆడుతూ విషయానంద మగ్నుడై జీవిస్తున్నాడంటే, స్వరూప జ్ఞానం వైపు ప్రయత్నించలేదంటే ఎక్కడో తేడా అవుతుంది. అజ్ఞాన వ్యావృత్తి బాగా పెరిగిందనమాట. ఇవాళ కాలంలో కలియుగంలో విపరీత జ్ఞాన సదృశమై జీవించేటటువంటి ప్రపంచంలో ఇవాళ అందరూ ఇలాగే కనబడుతున్నారు. 80, 90, 80, 90 వచ్చిన వాడు కూడా ఏమిటేమిటో, వాడికి గోలతో పని లేదు. మూడు విషయాలు 6 ఫలితాలు అన్నట్టుగా ఉంటాడు అన్నమాట. సుఖ దుఃఖాలు, ప్రశంస, ఎంతసేపు దాంట్లోనే అదంతా విషయ వ్యావృత్తి. పరుగెత్తే మేఘాల వెనక చంద్రుడు పరిగెడుతున్నట్లు, దానిని చూసి పిల్లలు గంతులేసినట్లు. ఇంతే మొత్తం సృష్టి స్థితి లయాలు మొత్తం ఇందులో ఇమిడి ఉన్నాయి ఈ ఉపమానంలో. బ్రాహ్మీభూత స్థితి నుంచి చూసేటటువంటి వాడికి, బ్రహ్మనిష్ఠుడై ఉన్నవాడికి ఈ ఉపమానంలో సృష్టి స్థితి లయాలు ఇమిడి ఉన్నాయి. జీవ సృష్టి అంతా పిల్లల వలె గంతులేస్తుంది, ఆనందపడిపోతుంది. దైవ సృష్టి అంతా కూడా ఆ వెనుక చంద్రుని వలె ప్రతిబింబితమైనటువంటి చంద్రుని వలె ఆ దైవ సృష్టి అంతా అలా ఉంది. ఆ మధ్యలో ఈ జీవ సృష్టికి ఆ దైవ సృష్టికి మధ్యలో ఉన్నటువంటి శరత్కాల మేఘముల వలె కర్మచక్రం పనిచేస్తుంది, పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడు వాయు ప్రచోదితమై పరిగెడుతూ ఉంటుంది, ప్రాణ ప్రచోదితమై పరిగెడుతూ ఉంటుంది. నీలో ఈ దేహంలో ప్రాణం జరిగేదే కర్మచక్రం వలన. ఆగిందంటే ఆగిపోతుంది, కర్మచక్రం ఆగిందంటే ప్రాణం ఆగిపోతుంది. యాజ్ సింపుల్ యాజ్. అంత శరత్కాల మేఘముల వలె కర్మచక్రం పరిగెడుతుంది. ఒక ఋతువు వచ్చింది, అదే శరత్కాల మేఘం వర్ష మేఘాలే. ఇంకో ఋతువు మారింది, వేసవి కాలం వచ్చింది, అసలు మేఘాలే కనబడవు, ఎడిపోయినవి తెలియదు. ఎందుకని? అప్పుడు ప్రచండ భాను ప్రతాపం ఉంటుంది, ప్రచండ భాను ప్రతాపంలో మేఘాలు కనబడవు. జాగ్రత్తగా గమనిస్తే స్వరూప జ్ఞానం సూర్యప్రకాశం అంటే ఆదిత్య మండలవర్తి అయినటువంటి, అలా బ్రహ్మనిష్ఠుడు ఆదిత్య మండలవర్తి అయి ఉంటాడు, ఆదిత్య మండల సాక్షి అయి ఉన్నాడు, సృష్టి స్థితిలయ సాక్షి అయి ఉన్నాడు. ఆ బ్రహ్మనిష్ఠుడు అనంత విశ్వమైనటువంటి పరం వైపు చూశాడు. ఏముంది ఇది కూడా అనుకున్నాడు. ఈ ఎరుక కూడా లేనిదే కదా, ఈ జ్ఞానం అంతా కూడా ఆ పరమునందు లేనిదే కదా. ఎందుకని? అణుమాత్రం, రేపపాటు. ఈ బ్రహ్మాండ సృష్టి స్థితి లయము అనంత విశ్వంలో రేపపాటు, ఓ రెప్పపాట్లో అయిపోతుంది ఇదంతా. ఇప్పుడు ఇక్కడ ఏదో మనం ఏదో 400 బిలియన్ల సంవత్సరాలు అయింది, ఇంకా 400 బిలియన్ల సంవత్సరాలు ఉంటుంది ఈ భూమి, ఆ తర్వాత ఇంకో 400 బిలియన్ల సంవత్సరాలకి సూర్యుడిలో కలిసిపోతుంది. అంటే ఏవేవో లెక్కలు చెప్పాం. ఇదంతా అనంత విశ్వం అనే కాల గమనంలో రెప్పపాటు. మరి ఆ రెప్పపాటుకి కలత చెందుతాడా? పరమును తెలిసినవాడు, పరము నిర్ణయమైన వాడు, తానే లేనివాడు. ఇలా జాగ్రత్తగా ఈ ఉపమానాలన్నింటినీ జగత్ సంబంధంగా, దేహ సంబంధంగా, విషయ సంబంధంగా ద్వైతాన్ని విరమించడానికి వాడితేనేమో ఆత్మనిష్టకరం. ఇవే ఉపమానాలని సమిష్టికి వాడితే, బ్రహ్మాండ విశ్వాండాల మధ్య కనుక వాడితే బ్రహ్మనిష్టకు ఉపయోగం.
ఈ ఆత్మబోధ రెండింటిని ఏకకాలంలో అందిస్తుందండి. ఈ ప్రకరణ గ్రంథంలో ఉన్న విశేషం అది. చివరికి వెళ్లే కొద్దీ మనకు తెలుస్తుంది ఎంత సమగ్రంగా అందించారంటే శంకర భగవత్పాదులు. మొదట్లో మొదలుపెట్టినప్పుడు ఏదో పిల్లలాటల గురించి చెప్పినట్టే కనబడుతుంది. ఇప్పుడు కూడా పిల్లలాటల గురించే చెప్తున్నట్టు కనబడుతుంది. పరిగెడుతున్న చంద్రుణ్ణి చూసి పిల్లలు గంతులేసినట్టు ఆనందపడినట్లుగా ఉందట జనన మరణాల మధ్యలో ఉన్న ఆట. అలా చూడమంటున్నాడు. చదవండి. వాస్తవంలో చంద్రునికి మేఘములకు మధ్య చాలా దూరం ఉన్నది. అది ఏం సంబంధం కూడా లేదు. చంద్రుని వల్ల మేఘాలు తయారవ్వవు అసలు. తయారైన మేఘాలకి చంద్రుడికి మధ్య చాలా చాలా దూరం. సంబంధమే లేదు. ఏ సంబంధము లేదు. ఎందుకని? కార్యకారణ సంబంధం కూడా లేదు. సూర్యుడి వల్ల మేఘాలు ఏర్పడతాయి కానీ నీళ్లు ఆవిరయి చంద్రుడి వల్ల ఏమైనా మేఘాలు ఏర్పడతాయా? అసలు ఏర్పడవు. ఇది దర్శన దోషమే, దృశ్య దోషం కాదు. అంతే. చూచే దృష్టిలో సమస్య ఉంది కానీ అక్కడ దృశ్యంలో ఏమైనా సమస్య ఉందా? దృశ్యం యథాతథంగానే ఉంది. నువ్వు ఆనందపడ్డా, కేరింతలేసినా, ఎయ్యకపోయినా శరత్కాల మేఘాలు పెరుగుతూనే ఉంటాయి. చంద్రుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. చంద్రుడు ఎక్కడికి చంద్రుడు ఎక్కడికి వెళ్ళడు. చంద్రుడు చంద్రస్థానంలోనే ఉన్నాడు. భూమి స్థానంలోనే ఉంది. భూమి చుట్టూతా తిరుగుతూ ఉన్నటువంటి వాయువు, భూభ్రమణం వలన కదులుతున్న వాయువు, ఆ వాయువులలో ఏర్పడిన మేఘాలు పరిగెడుతున్నట్లుగా తోస్తున్నాయి. ఆనందకారకమైన పిల్లలకు మన జనన మరణాల మధ్యలో ఏర్పడుతున్న సమస్త వ్రతాలు చూడండి. ప్రతివాడు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బొమ్మను పెడతారు. ఈ శ్రావణ మాసంలో చిన్న బొమ్మ, ఏ బొమ్మ లేకపోతే చిన్న పసుపు ముద్ద పెట్టి ఓ కుంకుమ పెడతారు. పెట్టి శ్రావణ మంగళ గౌరి అంటాం, వరలక్ష్మీదేవి అంటాం, ఓ కలశం పెడతాం. ఓ కలశం పెట్టి అదే వరలక్ష్మి అంటాం. పూజలు చేశాం. ఆవిడే త్రిశక్తి స్వరూపిణి, ఆవిడే మహాకాళి, ఆవిడే మహాలక్ష్మి, ఆవిడే మహాసరస్వతి, ఆవిడే అనిదేవతలు. కలశం సకల దేవతా ప్రతిష్ఠ. ఇలాగా భావన చేశాం. ఆ భావనామయ ప్రపంచంలో జాగ్రత్తగా మరలా అన్ని అలంకారికంగా, ఔపచారికంగా, అలంకారికము ఔపచారికము, అర్చనలన్నీ గుర్తుపెట్టుకోండి. అర్చనలంతా అలంకారికము ఔపచారికము. చాలా జాగ్రత్తగా శరణాగతి అన్న భావన, అహం రహితం అనే భావనకి ఎదగాలన్నమాట. ఈ అలంకారికం నుంచి, ఔపచారికం నుంచి. అది లోపల జరిగే పరిణామం. ఇది బాహ్యం. ఇదంతా ఊరికే ఫోటోలు తీసుకోవడానికి పనికొస్తుంది అంతే. కానీ ఈ పూజ చేసినటువంటి స్థితి యందు తన్మయత్వం చెంది తనను తాను పోగొట్టుకున్నవాడెవడైతే ఉన్నాడో వాడు పరిణామం చెందాడు. ఈ సాధన వలన నీకో ఫలితం వస్తుంది. ఈ వ్రతం వల్ల నీకో ఫలితం వస్తుంది. ఏమిటి? అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్ర అవిధాయిని. ఈ లోకయాత్ర అంతా కూడా ఆవిడితే. అష్టమూర్తులుగా లోకయాత్ర చేస్తోంది ఆవిడ. పంచభూతాలు మనసు, బుద్ధి, అహంకారం. పంచభూతాలు పంచ తన్మాత్రలు సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఇక్కడ అష్టములు అవి, అక్కడ అష్టములు అవి. ఇక్కడ అష్టమూర్తులు అంటే ఇవి, సమిష్టిలో అష్టమూర్తులు అంటే అవి. ఇలా జాగ్రత్తగా దీనికి లెక్కేసినా, దానికి లెక్కేసినా ఇదంతా లోకయాత్ర. ఈ లోకయాత్ర అంతా ఈశ్వరీయం అని తెలియజేస్తుంది ఆవిడ. ఇదంతా ఈశ్వరుడేరా బాబు. జగత ఈషధి యుక్త సేవనం. ఈశ్వరుడుగా భావించి పుచ్చుకో. ఏమైందప్పుడు? నువ్వు ఈశ్వరుడి పేరు మీద ఏమి చేయలేవు. ఈశ్వరుడు నిష్క్రియుడు, నిర్వ్యాపారి, అవ్యవహారి అయిన స్థాణువు. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అచ్చేద్యోయం అక్లేద్యోయం అదాహ్యోయం. ఆయన లక్షణాలు అవి. ఆ స్థితి ఉండమని, ఆ లక్షణాలను ప్రేరేపించే వాటికి వ్రతాలు, దీక్షలని. ఇది కర్మ మార్గం. ఇలా జాగ్రత్తగా కర్మ, భక్తి, యోగ, జ్ఞాన
సంయుతమైనటువంటి జీవనంలో ఎక్కడెక్కడైతే నీకు ఈ పిల్లలు గంతులు వేసినటువంటి ఆనందం అంతా కలుగుతోందో అక్కడే ఆగిపోతున్నావు. అధ్యాస, ఆభాస, అజ్ఞానం. స్వరూప జ్ఞాన నిష్ఠుడు, వాడికి సత్యం తెలుసు. చంద్రుడు ప్రకాశించడని తెలుసు, చంద్రుడు పరిగెట్టడని తెలుసు, చంద్ర సంబంధం చేత మేఘాలు రావని తెలుసు, మేఘాలు పరిగెట్టడం లేదని తెలుసు, చంద్రుడు అసలు పరిగెట్టడం లేదని తెలుసు, సూర్యప్రకాశం లేకపోతే అసలు ఇదేమీ లేదని తెలుసు. అన్నీ తెలిసినటువంటి వాడు ఊరకుంటాడట. ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా గంతులేస్తున్నావు అని అన్నాడు. ఎందుకని? అనుభవంలో నిర్ణయం కావాలి. సో ప్రమాణం చేత, విచారణ చేత నిర్ణయం కావాలి. స్వయంగా ఆలోచించాలి. వాడిలో ఆ ఎదుగుదల రావాలి, ఎదగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వదలాలి, ఎదగాలి, వదలాలి. సరే. విషయ ప్రవృత్తిలో విషయములలో వ్యాపించి చంచలంగా ప్రవర్తించేవి ఇంద్రియములు. అంతే కదా మరి. చూస్తూ వస్తూ పోతూ తింటూ ఆలోచిస్తూ అని ఇంద్రియములు మార్చుకుంటూ చట్టాపట్టాలు వేసుకుని పోయినట్లు వ్యూహబద్ధంగా కదిలినట్లు ప్రవర్తిస్తూ ఉంటవి. అంతే. ఏవేవో రకరకాలైనటువంటి ఇంద్రియ ధర్మాలన్నీ కలిసి పనిచేస్తూ ఒక పెద్ద సినిమా చూపిస్తూ ఉంటాయి ప్రతిరోజు. ఆయా తత్కాలవత ఆనందాన్ని, తత్కాలవత అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి, అనుభవాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ధావన్ని వయసేసి పరిగెత్తే మేఘాల వెనుక పరిగెడుతున్నటువంటి చంద్రుడు ఎలా భ్రాంతి సదృశమో ఈ వృత్తి వ్యవహార విషయ సమన్వితమైనటువంటి కర్మము, కర్మచక్రము, కర్మ ఫలము అంతా భ్రాంతి సదృశమైనటువంటిది. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. హరి పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.